బావా, కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా. ఇక మన సంగతి ఇంక అంతే. రోజు ఉప్పులు పప్పులు ఇంకా అంతే కదా బావా. ఇంకా చికెన్ చాలా మిస్ అయిపోతాం రా. నిజమేరా బావా. అరే మేక, ఈ వీడియోలో కూడా మన కోసం ఏదో పెట్టాడు మనోడు. సరేలే, కార్తీక మాసం కదా, బయట ఏం చేసేస్తున్నారో చూసేద్దాం. ఈ వీడియో కలగా న్యాయం చేసేద్దాం. దా వచ్చి అయ్యి బాబాయ్, బయటికి రాగానే వీడు కలిసాడేటి. ఈడు మన బంధువుల మాసం బాగా తిని బ్రతికినోట బాబు వీడు. రే మేక, అని చూసావా మన ఇద్దరిని ఇలా చూశాడు? మన ఇద్దరిని ఎప్పుడెప్పుడు కోసుకుతుందా అన్నట్టుగా చూశాడు. అమ్మో, కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి సరిపోయింది. లేదా మన ఇద్దరు పరిస్థితి ఏమవుతుంది? అవునవును, నువ్వు ఇదే అనుకుంటున్నావు కోడి. నా బాధలు ఎవరితో చెప్పుకోను ఏంటి? అరే కోడి, నా విషయానికి వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఆదివారం మా బంధువుల మాసం కేజీలు కొంటారు. మళ్ళీ వాళ్ళకి నల్లి బొక్కలు కూడాను మరీ అడిగి తీసుకెళ్ళిపోతుంటారు. నల్లి బొక్కల అంటే ఏంట్రా మేక? నల్లి బొక్కలు అంటే నా ఎంపలరా, వాటిని కూడా సపరేట్ కావాలంటారు మరి. అయ్యో రామా, నీ బొక్క చిచి, నీ ఎమకలైతే తిని ఉమ్మేసి పాడేస్తారేమో, కానీ నా ఎముకలు మొత్తం పిప్పిన్నవలు ఉమ్మేస్తారా బాబు, నీకు తెలుసా? ఈ ఆడవాళ్ళని చూసేవరా మేక ఎంత ప్రశాంతంగా ఉన్నారో కార్తీక మాసంలో. అదే మొగుళ్ళు కార్తీక మాసం అయిన తర్వాత బయటికి వెళ్ళి మాంసం తేకపోతే ఆ పిల్లలు మొత్తం బయటికి పాడేస్తారంట. మొగుళ్ళు చెప్పుకుంటుంటే వినడం తప్ప మనకేం తెలుసు? ఏమండో మేకస్పడి గారు, ఎక్కడికి బయలుదేరారే? ఎందుకులేండి ఈ మర్యాద? కార్తీక మాసంలో మాకు మర్యాద ఇస్తారు. కార్తీక మాసం అవ్వగానే మళ్ళీ మమ్మల్ని తరిమి పట్టుకొని చంపడానికా? కోడి, నా కొమ్ములతో వీళ్ళని వేసేయమంటావా? అయ్యో వద్దురారు మేక, ఏదైనా తేడా జరిగితే కార్తీక మాసం అవ్వగానే ముందుగా కోసేది నిన్నే మరి చూసుకో. వాళ్ళకి నీ కోపం అర్థమయ్యే లోపు నెమ్మదిగా నా వెనకొచ్చేయలేక సరదాగా కూర్చుందాం దారా మేక ఒక నిమిషం. అరే మేక, ఇల్లు మర్యాద ఇస్తుంటే చాలా బాగుంది కదా. ఈ కార్తీక మాసం సంవత్సరం మొత్తం ఉంటే భలే ఉంది కదా. అవును. అరే మేక, నా సైన్యాన్ని పెంచుదామని చాలా మంది పాపాలను ట్రై చేసి వాళ్ళ కడుపులు చేసి గుడ్లు పెట్టేస్తే అయ్యి కూడా దొంగతనం చేస్తున్నారా బాబు వీళ్ళు. వీళ్ళేం చాడిస్టుగాలరా, వాటితో ఉడికించి తింటారు, కూర వండుకు తింటారు, అలాగే బాయిల్ ఆమ్లెట్ అంటారు, వాట్లు అంటారు, ఇలా చాలా డిషెస్ చేసుకొని తినేస్తారా బాబు. ఏంట్రా, నా పిల్లల్ని కూడా వదలరా మీరు? ఇలా అయితే నా సైన్యాన్ని ఎప్పుడు పెంచుతానో చెప్పు. అరే కోడి, అడవడరా, ఏదో తాగుతున్నాడు, ఏవో తింటున్నాడు, ఒకసారి చూడటు అటువైపు చూడు. ఎవరైనా ఆపంటారే, వాడు కార్తీక మాసం అనుకుంటున్నాడా లేదా ఏదైనా పండుగ అనుకుంటున్నాడా? ఈ కార్తీక మాసంలో కూడా ఏంట్రా బాబు మందు తాగేసి మా మాసం స్టప్గా తిరేస్తున్నాడు. ఆపండ్రా రే, ఎవరిని ఆపండ్రా. ఇదండి సంగతి. మేము ఎన్ని అనుకున్నా ఏం చెప్పినా మీరు మారరు. అరే రాక కార్తీక మాసం మా కోసం వచ్చిందిరా అనుకుంటే ఇప్పుడు కూడా మమ్మల్ని తినడం ఆపరేటరా మీరు? సరేలే, అది మీ ఇష్టం అనుకో. అరే బాబు, మీ హెల్త్ కోసం మేము ఎన్ని గుడ్లు ఇస్తాం, మాసం ఇస్తాం, అలాగే మేకగాడు అప్పుడప్పుడు పాలు కూడా ఇస్తాడు, వాడి మాసం ఇస్తాడు. ఇంకా చాలానే మీ హెల్త్ కోసం మేము ఎన్నెన్నో కోల్పోతున్నాం. అలాగని మీరు మమ్మల్ని పూజించండి అని మేము అనం. కాకపోతే మా మరణాలను కొంచెం తగ్గించండి అయ్యా, ఇదే మా రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్ దయచేసి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి. సర్లే, అనుకున్నాను అన్నీ జరుగుతాయి అంటే. కానీ మా కోసం ఈ వీడియో చేసిన ఈ లాప్ కార్టూన్స్ వాడికి మాత్రం ఒక లైక్, కామెంటో లేదా ఎవరికైనా షేర్ చేయాలంటే చేసేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి డైరెక్ట్గా వచ్చారంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ గంట ఉంటుంది, అది గట్టి కొట్టేసేయండి. అన్నట్టు మనోడి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకసారి కింద చూడండి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎంతమంది పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒకసారి చూసేయండి. చూసి చూడనట్టు వెళ్ళిపోకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. ఓకే మరి, ఉంటాం మరి, టాటా బాయ్. మళ్ళీ మనం కార్తీక మాసం అయిపోయిన తర్వాత కలుద్దాం నా లెగ్ పీస్తో.